ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్స్ చేసి ఓటీపీస్ అడిగినా లేదంటే మీకు సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పినా కూడా సైబర్ క్రైమ్కి వెంటనే కంప్లైంట్ చేయండి. ఇలాంటి స్కామ్స్కి గురవ్వకుండా ఉండండి. అయితే అమెరికాలో ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ హైదరాబాద్ యువతికి సంబంధించి ఓ ఘోరం జరిగింది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటే చెప్పగలుగుతా, మీ పిల్లలు ఉన్నత చదువుల కోసం వెళ్ళారా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా తస్మాత్ జాగ్రత్త. వాళ్ళక్కడ ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు, వాళ్ళ లొకాలిటీ ఏంటి, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. అప్పుడప్పుడు మీకు వీలవుతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద నిఘా పెట్టే ఆ ఛాన్స్ కూడా తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత ఎవరెవరి పేరెంట్స్కి సంబంధించిన వాళ్ళందరి బాడీస్లలో వణుకు పుడుతుంది. అయితే డీటెయిల్స్లోకి వెళ్దాం. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి కొలంబియాలో 27 ఏళ్ల నిఖిత నివసిస్తుంది. అయితే ఈ అమ్మాయికి సంబంధించి తాను అక్కడే ఎల్లికట్ సిటీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తూ ఉంది. అయితే ఆమె 2025 డిసెంబర్ 31న కనిపించకుండా పోయిందనమాట. డిసెంబర్ 31న అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. న్యూ ఇయర్ సంబరాలలో మునిగి తేలుంటారు. అయితే ఈ అమ్మాయి కనిపించకుండా పోవడంతో తన స్నేహితురాళ్ళు, అదేవిధంగా తన బంధుమిత్రులు ఎవరైతే అక్కడ తెలిసిన వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ అమ్మాయి కనిపిస్తే మాకు కాల్ చేయండి, మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఉంటాయని చెప్పేసి అన్నిట్లో పోస్టర్స్ కూడా వేయించారట కొన్ని ప్లేసెస్లలో. మరి సోషల్ మీడియా అదేవిధంగా అన్నిటి ఆధారంగా తీసుకొని తన పైన కేసు కూడా నమోదు చేసి దొరకట్లేదు, మిస్సింగ్ అని చెప్పేసి. అయితే ఓ రోజు అర్జున్ అనే ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. సార్, నిఖితని నేను చూశాను, ఈ అపార్ట్మెంట్లో ఉంది అని చెప్పాడు. నిఖితని నేను లాస్ట్ నేనే చూశాను అని కూడా పోలీసులను నమ్మించారు. ఇలాంటి సంఘటన ఎక్కడైనా ఇండియాలో జరిగిందనుకోండి, ఎవరన్నా ఒక శవానికి సంబంధించి కానీ లేకపోతే ఒక ఇన్సిడెంట్కి సంబంధించి కానీ ఫోన్ చేస్తే వాళ్ళ మీద ఫస్ట్ డౌట్ పడతారు. కానీ అమెరికాలో అలా కాదు. చాలామందికి మంచి బుద్ధులు ఉంటాయి. అంటే సరే ఎవరో ఇలా కనిపించట్లేదు కదా, నాకు కనిపించారు అని చెప్పేసి ఫోన్ చేశారు. ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి చూస్తే అటు ఎక్కడికక్కడ ఘాట్లతో వికత శవంగా పడుంది నిఖిత. అది చూసిన తర్వాత ఇంక్లూడింగ్ అక్కడున్న పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకో తెలుసా? ఆ అపార్ట్మెంట్ ఫోన్ చేసిన అబ్బాయిది. ఆ అబ్బాయికి సంబంధించి ఆ అబ్బాయి ఇంకా ఈ అమ్మాయి ఒకానొక సందర్భంలో ప్రేమించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు విడిపోయారు. ఆ అమ్మాయికి సంబంధించి డిసెంబర్ 31న ఆవిడ ఇంటికి వెళ్ళడం జరిగింది. డిసెంబర్ 31న 7 గంటలకు ఆ అమ్మాయిని చంపినట్లుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. పోలీసులకు నేనే లాస్ట్ టైం చూశాను అని నమ్మించిన ఈ అర్జున్ ఎవరైతే ఉన్నారో జనవరి 2న, యాక్చువల్లీ ఈ విషయం అంతా కూడా జనవరి 3కి అక్కడికి వెళ్ళి వాళ్ళంతా చూడడం జరిగింది. కానీ జనవరి 2కి పెట్టే ముల్లే సదురుకొని ఇండియాకు వచ్చేసిండు ఈ మహానుభావుడు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతూ ఉంటాయి, కానీ కొన్నే బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఆ అబ్బాయి పైన లుక్అవుట్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే డేటా అనలిస్ట్గా అమ్మ నేను అక్కడ చాలా మంచిగా సంపాదిస్తున్నాను, మీకు మంచి గుర్తింపు తీసుకొస్తానని కూడా చెప్పేదంట. ఆఖరికి అమ్మాయికి సంబంధించి ఎవరెవరైతే పేరెంట్స్ ఉన్నారో తాను ఇన్ని సంవత్సరాలలో వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు తాను వెళ్ళి కొద్ది సంవత్సరాలే అయినప్పటికీ కూడా మంచి గుర్తింపుని సంపాదించుకొని మంచి వేతనాన్ని కూడా తీసుకుంటూ ఉంది. మరి అలాంటి అమ్మాయిని ఏం గొడవ జరిగిందో తెలీదు. అర్జున్కి నిఖితకి మధ్యలో ఎలాంటి గొడవ జరిగిందో ఏంటనేది తెలియదు. కానీ 31st రోజు అందరూ న్యూ ఇయర్ చేసుకున్న సందర్భంలో తాను మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఇక ఈ విషయానికి సంబంధించి కంప్లీట్గా పోలీసులు అక్కడే ఆ ఘటనా స్థలానికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సీన్ అంతా కూడా అర్థం అవ్వడంతో ఆమె అమెరికాకి సంబంధించిన యువతిగా అక్కడ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా అక్కడే కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక అర్జున్ ఆయనపై మాత్రం కేసు ఫైల్ చేసి ఆయన పైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అతన్ని పట్టుకునేందుకు అమెరికన్ ఫెడరల్కి సంబంధించిన ఏజెన్సీస్ అన్నీ కూడా భారతీయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అంటే అక్కడున్న ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇటు అన్ని ఏదైతే చిన్న మాట అవంతా ఉంటుందో వాళ్ళకి కనిపిస్తే చెప్పండి ఏంటి అనేది. ఎందుకంటే అక్కడే కేసు నమోదైతే కంప్లీట్గా అక్కడికి వెళ్ళి మొత్తం సార్ట్అవుట్ చేసుకోవాలన్నమాట. నిఖిత
నిఖిత అనే ఈ అమ్మాయికి సంబంధించి సికింద్రాబాద్లో ఉంటున్నట్టుగా అయితే పోలీసులు తెలుసుకున్నారు. అయితే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడాలని చాలా అనుకుందంట. ఇక తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడంతో నిఖిత ఇలాంటి ఘోరానికి బలి కావడంతో ప్రజెంట్ ఆమె కుటుంబ సభ్యులు అందరూ కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నారనమాట. అసలు ఈ ఘటన విన్న తర్వాత నాకైతే ఒకటే అనిపిస్తుంది. మీ పిల్లలు ఎవరెవరైతే అమెరికాలో ఉంటున్నారో వాళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏంటి అనే ప్రతి డీటెయిల్స్‌ని కనుక్కొని మీకు వీలైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అక్కడ ఉంటే వాళ్ళని అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చూడమని చెప్పడము, వాళ్ళకి సంబంధించి ఆచూకీలన్నీ కూడా తెలుసుకోవడం, వాళ్ళ క్షేమాలన్నీ కూడా తెలుసుకోవడం మంచి పనని చెప్తాను. బికాజ్ ఇలాంటి ఘటనలు ఇంకోటి మాత్రం అస్సలు జరగకూడదు. జరగొద్దు, జరగకూడదనే కోరుకుంటాను నేనైతే. సో, నేను చెప్పేది ఒకటే, ఎవరెవరైతే పేరెంట్స్ అమెరికాలోకెళ్తే చదువు మంచిగొస్తది, అదొస్తది, ఫ్యామిలీస్ బాగుంటాయని పంపిస్తాం గానీ, అక్కడేమన్నా అయితే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి ఇండియాకి పంపివ్వాలి. దాని తర్వాత పేరెంట్స్‌కి సంబంధించి అది ఎలా ఉంటుంది, ఏంటి, ఆ కేస్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఆ అమ్మాయికి జస్టిస్ ఎప్పుడు జరుగుతుందనే దాని కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా మీ పిల్లలకి సంబంధించి ఎక్కడికైనా వెళ్తున్నా, ఏమైనా చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళ ఆచూకీ అంతా కూడా తెలుసుకోవడం మీ బాధ్యత. వాళ్ళు చెప్పకుండా వెళ్ళిర్రు, చెప్పకుండా చేస్తున్నారు అంటే ఇలాంటి ఘటనలు ఇంకా ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. సో, ఇది ఇవాళటి వీడియో. ఎవరైతే పేరెంట్స్ అమెరికాలో మీ పిల్లలున్నారో తస్మాత్ జాగ్రత్త. సో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.